తీసుకున్న డెసిషన్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000, అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారో అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నారో 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేదిగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేదిగా, ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గరలు పోతున్నాయి, అన్ని దగ్గరలు కాదు, అక్కడ ఆ విలేజ్లో ఎన్ఎస్పి వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి పోవటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 1 year వరకు, ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కన ఇచ్చే పాలసీ ఉంది. నెలకు 5,000 లెక్కన ఇచ్చేది, దాన్ని 10,000 ఇచ్చేట్టుగా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. 1 year పాటు, 1 సంవత్సరం పాటు ఎవరైతే గ్రామాలలో ట్రంక్ రోడ్స్ వేసేదానికి ల్యాండ్ పోతుందో దానికి ఈక్వల్ ల్యాండ్ అదే గ్రామంలో ఇవ్వబడుతుంది లేఅవుట్ వేసి. 1 year పాటు వాళ్ళు వేరే బాడీ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి అంతకుముందు పాలసీలు 5,000 ఉంటే ఇప్పుడు 10,000గా ఈరోజు అథారిటీ పెంచడానికి యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. 2014-19లో అయితే ఆ పాలసీ ఉండింది, ఇప్పుడు ఆ పాలసీ లేదు. అయితే అమరావతి రైతులు ఏదైతే క్యాపిటల్ సిటీలో ఎవరైతే ఉండారో వాళ్ళు ఈరోజు ఎయిర్పోర్ట్కి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, రైల్వే ట్రాక్ కోసం కానీ, లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్లో వస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేసామో అదే 150,000 వరకు గతంలో ఎలా అయితే చేసామో అదేవిధంగా కుటుంబానికి చేసే విధంగా అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ మార్పు లేకుండా చేసేటట్టుగా ఇది ఇవ్వబోయే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే రైల్వే ట్రాక్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, స్మార్ట్ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు ఇస్తున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ ఆ ల్యాండ్లో ఉండే వాళ్ళకి దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. 6/1/2 ఎందుకంటే 6/1/2026 ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. మన జనవరిలో యాక్సెప్ట్ చేశారు. ఆ రోజే ఒక విలేజ్లో కూడా అనౌన్స్ చేశాం. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఇస్తారని చెప్పి ఫర్దర్గా అప్పులు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే 6/1/26 వరకు ఎవరైతే అగ్రికల్చర్ లోన్ చేసి ఉంటారో కుటుంబానికి 1,50,000 వరకు అది యాక్సెప్ట్ చేశారు. తర్వాత